3 నెలల క్రితం వచ్చారు, చక్కగా నడుస్తుంది. సరిపోతుందా మన మందులో ఎంత దమ్ము ఉందనేది? మన మందులో ఎంత దమ్ము ఉందనేది సరిపోద్దా? హలో హలో కానీ ఈ పాప మెడల్ కూడా నిలబెట్టలేదు సార్. ఇప్పుడు పడుకున్నట్టు ఉండింది. నేను చాలా సార్లు మొత్తం హైదరాబాద్, బెంగళూరు అటు సైడ్ కూడా తిరిగాను, నేను రిజల్ట్ లేదు. 2 months నుంచి మెడిసిన్ వాడుతున్నాము. అది ఇన్స్టాలో చూసి బాడీకి పెరాలసిస్ వచ్చింది, దాన్ని ఇద్దరు చూస్తారు అన్నట్టు ఇట్లా వచ్చాము. వచ్చాక ఇప్పుడు పడుకున్నది ఓన్గా కూర్చుంటది.3 నెలల క్రితం వచ్చారు, చక్కగా నడుస్తుంది. సరిపోతుందా మన మందులో ఎంత దమ్ము ఉందనేది? మన మందులో ఎంత దమ్ము ఉందనేది సరిపోద్దా? పిల్లలకి డెవలప్మెంట్ డిలే ఉన్న వాళ్ళకి, అందరు తల్లిదండ్రులు ఈ సమస్య వస్తే ఎక్కడ తగ్గుద్ది? లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న ప్రపంచం అంతా తిరిగినా కూడా ఈ సమస్యకి మందు లేదు, వరల్డ్ వైడ్కి పోయినా కూడా లేదు. సో భగవంతుడు నాకు ఇచ్చిన వరంతో నేను మందు తయారు చేసిస్తే మీ కళ్ళ ముందు ఈ పాప ఏదమ్మా ఈ అమ్మాయికి సివి సెలబ్రిటీ పాలసీ, ఉలుకు లేదు పలుకు లేదు, పనుకు పెడితే పనుకున్నట్టు ఉంటుంది. ఏ రెస్పాన్స్ లేదు, ఇవాళ నడుస్తుంది, నిలబడుతుంది. వాళ్ళది మంత్రాలయం, ఆ పాప గుడిపెట్లు మేము వదిలేశారు. ఆ సమస్య ఉందని ఆమె అడాప్ట్ చేసుకొని పెంచుతుంటే నా కాడికి 3 నెలల క్రితం వచ్చారు, చక్కగా నడుస్తుంది. సరిపోతుందా మన మందులో ఎంత దమ్ము ఉందనేది? మన మందులో ఎంత దమ్ము ఉందనేది సరిపోద్దా? అమ్మా నీ సమస్య చెప్పి అందరు తల్లిదండ్రులు కొంచెం భరోసా ఇస్తారు తల్లి. మీ పాపని 4 years బ్యాక్ అడాప్ట్ చేసుకున్నాను. మెట్ల దగ్గర గుడి టెంపుల్లో వదిలేసి వెళ్ళారు. కానీ ఈ పాప మెడల్ కూడా నిలబెట్టలేదు సార్. ఇప్పుడు పడుకున్నట్టు ఉండింది. నేను చాలా సార్లు మొత్తం హైదరాబాద్, బెంగళూరు అటు సైడ్ కూడా తిరిగాను, నేను రిజల్ట్ లేదు. నేను ఫిజియోథెరపీ, ఇంట్లో చిన్న ఎక్సర్సైజ్ వల్ల కొద్దిగా కూర్చోబెట్టాము. పడుకున్నట్టు ఒక 2 months నుంచి మెడిసిన్ వాడుతున్నాము. అది ఇన్స్టాలో చూసి బాడీకి పెరాలసిస్ వచ్చింది, దాన్ని ఇద్దరు చూస్తారు అన్నట్టు ఇట్లా వచ్చాము. వచ్చాక ఇప్పుడు పడుకున్నది ఓన్గా కూర్చుంటది. తను సొంతంగా తను నడవడానికి ట్రై చేస్తుంది. ఏదైనా తనకి ఇష్టం ఉంటే తను వెళ్ళడానికి ట్రై చేస్తుంది. నాకు నమ్మకం వచ్చింది ఇక్కడ రికవర్ అవుతుంది, డెవలప్మెంట్ ఉంది అని. అప్పుడు మొత్తం తినేది కాదు, మొత్తం పడిపోయేది, అసలు పడుకొనే ఉండేది, లేవదు. మనం లేపి కూర్చోబెడితే కూర్చుండేది. ఇప్పుడు లేచి కూర్చోమ్మా అంటే కూర్చుంటది, తినమ్మా అంటే తింటది. తన వరకు తను నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటుంది సార్. ఇక్కడ మెడిసిన్ వాడండి అని చెప్తాను సార్. ఓపికతో రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంది అంటే 2 months లోనే రిజల్ట్ కనపడింది. 1 month లోనే కాస్త కనపడింది, 2 months లో ఇంకా బాగా కనపడింది. మరి 3rd month వచ్చాము. థ్యాంక్ యూ. సంతోషం అమ్మా, మీకైతే నేను సేవలకు నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే ఆ పాపను గుడిమెట్ల ఈ సమస్యతో ఉన్న వాళ్ళు అంటారు తల్లిదండ్రులు కైకాడిపోతారు. ఈ సమస్య ఉన్న తల్లిదండ్రులే మాకు ఎంత భారంగా ఉన్నాయి, మాకు చెప్పుకుంటారు. మా పిల్లలతో ఎంత భారంగా ఉంది, తలనొప్పి ఉంది, నిద్రపోనిస్తారు. ఆ తల్లి చూడండి ఎంత మంచి ఇదిలో ఉన్నారు. అందుకే అంత తొందర రిజల్ట్స్ వచ్చినాయి. కొంతమందికి మేము అదే చెప్తాం, భావం తగ్గవది. ఏ మనసుతో అయితే మీరు వస్తారో ఎంత ఆ మనసు ఆ ప్రకారమే మీకు జరుగుతుంది. యూనివర్స్ కూడా గమనిస్తుంది. సో కొంచెం మీరు ఓపికతో ఉంటే మనం అందరికీ చక్కగా అన్ని సమస్యలు తెలుసుకొని, ఇక్కడ మీకు గుడ్డిగా ఏదో మంది ఇస్తల్లా ఒక రీసెర్చ్ జరుగుతుంది. చక్కగా రీసెర్చ్ అధ్యయనంలో డాక్టర్స్ మీ రిపోర్ట్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇలాంటి ట్రీట్మెంట్ మీకు అందుతుంది అంటే ఇంకా ఓపిక మీలో ఉంటే మంచిది. అవునండి, ఏదో పొట్లాలు కట్టి ఇది వేసుకోకుండా ఎన్ని తగ్గుతాయి అని అట్లా చేస్తున్నానా నేను? చేస్తలేను కదా. సమస్య ఏందో సమస్యకి కస్టమైజేషన్ చేసి చక్కగా మందు మళ్ళీ మేము కొత్తది ఏమన్నా తయారు చేసి నెక్స్ట్ మంత్ మీ రిజల్ట్స్ వీడియో కూడా రికార్డ్ చేసుకునేది. అందుకే ఈవినింగ్ పూట ఖాళీ ఉన్నప్పుడు అది చెక్ చేస్తాం వీళ్ళదేంటి సమస్య ఏంటి అనేది. అది తెలుసుకొని మళ్ళీ సాయంత్రానికి మేము మందు నూరి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పటికి రెడీగా వచ్చి ఆ మందు ఇవ్వడానికి సహాయపడుతుందని ఈ వీడియోలు కూడా తీసుకుంటున్నాం. రిజల్ట్స్ చూసే బయటకు వచ్చాం మేము. అవునా, మేము ఏదైనా చూపిస్తున్నామా? బయట ప్రచారం వేరే ఛానల్లో కనపడతాం మేము. ఎంతోమంది అడిగారు మాకు ఇంటర్వ్యూలు కావాలని, మేము వచ్చామా? మా ఛానల్లో తప్ప మేము ఎక్కడ కనపడడం, ఎక్కడ పబ్లిసిటీ లేనే లేదు, మా ఛానల్లోనే కనబడుతున్నాం.